ప్రత్యక్షపరచబడతాడు. కానీ ఈ రోజున మనుషులకి మహిమ బలి ఊరికి వచ్చేస్తుంది. తెలుసా మీకు? మహిమ ఊరికే వచ్చేస్తుంది. నిజంగా చూడలేదు మీరు ఎప్పుడు? మహిమ ఊరికే వచ్చేస్తుంది మనుషులకి. నేను చాలాసార్లు గమనించిన, ఎవరైనా చచ్చిపోంగలే చూడండి ఫ్లెక్సీ పెడతారు, ఏమని? మహిమా ప్రవేశం. వాళ్ళకి ఎంత ఊరికి వచ్చేస్తుంది. మనమేడ రోజులు తరబడి వారం కనిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటూ సరిచేయబడుతూ ప్రార్థన చేస్తుంటే మనకు రాని మహిమ వాళ్ళకి అమ్మటి వచ్చేస్తుంది. మహిమ ప్రవేశం. వాళ్ళ బ్రతుకులు చూస్తేనేమో మందిరానికి వచ్చిన బ్రతుకులు కాదు. వాళ్ళని చూస్తేనేమో యేసు ప్రభువుల వారు అంగీకరించేవారు కాదు. అసలు మందిరపు ముఖమే వాళ్ళకి తెలియదు. అలాంటి వారికి మహిమా ప్రవేశం. క్రీస్తునందు మృతులు ధన్యులు, ఇట్లా వాడుకుంటున్నారండి వాక్యాన్ని. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులంట. మళ్ళా బ్రతుకు చూస్తేనేమో బ్రతికిన జనాలన్నీ త్రాగుడుతోనో వ్యసనాలతోనో బంధకాలతోనో చెడు వెతులో లోకానుసారంగా జీవించి చచ్చిపోతే మాత్రము వెంటనే ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, మహిమా ప్రవేశం. ఈరోజు ఎవడి ఇష్టానుసారంగా వాడు వాక్యాన్ని వాడుకుంటున్నాడు. వాడి ఇష్టానుసారం వాడు అయిపోయింది వాక్యాన్ని వాడుకోవడానికి. ఎవడిచ్చాడు నీకు అది కాదు వాడుకోవడానికి. వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు, బ్రతికిన తర్వాత అప్పుడు వేసుకో. పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తు చావైనా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. ఆయన బ్రతికి చూపించాడండి. నీకు యేసు ప్రభువుల వారంటే ఎవరో తెలియకుండా, అసలు మందిరం మహిమే తెలియకుండా, వాక్యం అంటే నీకు తెలియకుండా నువ్వు మరణిస్తే నీకు మహిమ ఎట్లా వచ్చింది? వాడుకుంటున్నారు, ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు వాక్యాలను. ఇష్టానుసారంగా సావుకులు అట్లాగే వాడుకుంటున్నారు, జనంగా అట్లాగే వాడుకుంటున్నారు. గద్దించేవాడు లేదు, బుద్ధి చెప్పేవాడు లేదు, అలా బ్రతకూడదని చెప్పేవాడు కూడా లేడు. ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ నేను వాక్యం చెప్పాను. అసలు మెచ్యూర్ ఫంక్షన్ వచ్చి మనం ఏం చెబుతామంటే అసలు వాక్యమే లేదు కదా దాని గురించి అని అక్కడ మాట్లాడితే ఒక ఆయన వాక్యం వెతుకున్నాడు. యేసుకేలు గ్రంథం 16:8 వెతుకున్నాడు. ఇష్టం పుట్టించి ప్రాయం వచ్చింది కదా. అది యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏ సందర్భాన్ని ఎక్కడ వాడుకోవాలో, ఏ సందర్భం దేని గురించి మాట్లాడాడో అని వాడి జ్ఞానం లేకపోయింది. ఈ రోజున ఇంకో ఆయన మాట్లాడాడు మన పల్లెలో. ఏమన్నా తెలుసా? మెచ్యూర్ ఫంక్షన్లోకి పౌలు గారిని తీసుకుని వచ్చాడు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడు అయ్యాను కనుక పిల్ల చేష్టలు మానేసి అని చెప్పి పౌలు గారికి. అసలు మెచ్యూర్ ఫంక్షన్కి పౌలు గారికి సంబంధం ఏంటి? ఈరోజు బుద్ధి లేదండి, జ్ఞానం లేదు. వాక్యం ఏ సందర్భంలో రాయబడింది, ఆ సందర్భంలో దానికి ఏంటి అనేటువంటిది లేదు. దేనికి పడితే దానికి తగిలించుకుంటున్నారు, ఏ సందర్భాన్ని పడితే దానికి తగిలించుకుంటున్నారు. ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారు వాక్యాన్ని. వాక్యం విలువ తెలియదు. పౌలు గారు దేని గురించి చెప్పాడంటే ఆ సందర్భాన్ని లోకస్తులుగా ఒకప్పుడు జీవించాము, అప్పుడు పిల్లత్వంలో మనం జీవించాము. కానీ ఇప్పుడు క్రీస్తునందు మనము బాప్తిసం పొందాము కదా, మనము ఆ సత్యాన్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనమే అట్లా జీవించడానికి వీలు లేదు అని చెప్పి ఆ సందర్భాన్ని. కానీ ఎక్కడ వాడుతున్నారు? మెచ్యూర్ ఫంక్షన్లో వాడుతున్నారు. వాక్యము ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారు. అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనం వాడాలి, మనం వాక్యాన్ని వాడుకోవడం